సూర్యాపేట జిల్లా తుంగతుర్తి రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. మాజీ మంత్రి ఆర్ దామోదర రెడ్డికి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం 2009 నుండి రిజర్వ్ కావడంతో అక్కడ కొత్త రాజకీయాలు మొదలయ్యాయి. అయినా సరే ఆయన తనదైన ముద్ర వేస్తూనే వచ్చారు. ఇప్పుడు సొంత పార్టీ నుండే వ్యతిరేకత వచ్చేలా అక్కడ ఎమ్మెల్యే అనుచరగణం ఆయన ఫ్లెక్సీలు చించేసింది అనేది తాజా ఆరోపణ. కొంతకాలంగా ఎమ్మెల్యే వర్గానికి దామోదర్ రెడ్డి వర్గానికి మధ్య సాగుతున్న విభేదాలకు కొనసాగింపే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన సందర్భంగా జరిగిన ఫ్లెక్సీల వివాదం. దీన్ని రేవంత్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారు అనేది అక్కడ కాంగ్రెస్ కార్యకర్తల అనుమానం. తుంగతుర్తి నియోజకవర్గంలో 2014-2019లో బీఆర్ఎస్ నుంచి గాదర్ కిషోర్ ఎమ్మెల్యే అయ్యారు. అదే పార్టీలో ఉన్న టిక్కెట్టు దక్కని మందుల సామేల్ గిడ్డంగుల శాఖ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థిగా 2 సార్లు కొద్ది తేడాతో ఓడిపోయిన అద్దంకి దయాకర్ రేవంత్ సూచన మీద బరిలో నుంచి తప్పుకున్నారు. దీంతో 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన మందుల సామేల్కు తుంగతుర్తి టికెట్ దక్కటం, అక్కడ గెలవటం చకచకా జరిగిపోయాయి. అయితే మొదటి నుంచి దామోదర్ రెడ్డి అనుచరులుగా ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులకు, బీఆర్ఎస్ నుంచి మందుల సామేల్ వెంట వచ్చిన ఆ పార్టీ నాయకులకు మధ్య ఏడాదిన్నరగా విభేదాలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వెలిసిన దామోదర్ రెడ్డి ఫ్లెక్సీలు చించేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. తుంగతుర్తి ఎమ్మెల్యే అసహనం ఇప్పుడు కొత్తేమీ కాదు. ఈ మధ్యనే లిక్కర్ సిండికేట్ సభ్యులు ఆయన నివాసంలో కలిసి వాళ్ల సమస్యలు చెప్పుకునే క్రమంలో ఆయనతో మాట్లాడించి ఆ ఘటన మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించి మీడియాకు విడుదల చేశారు. అది డిజిటల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యేకి పట్టరానంత కోపం వచ్చింది. రహస్యంగా చిత్రీకరించిన వాళ్లను తప్పుపట్టకుండా అది ప్రసారం చేసిన ఛానల్స్ మీద మండిపడ్డారు. అంతటితో ఆగకుండా స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి తన అనుచరుల చేత ఫిర్యాదు చేయించారు. వీడియో తప్పైతే ఆ విషయం సవాలు చేయాలి, కానీ రిపోర్టర్ మీద ఫిర్యాదు చేయడం ద్వారా ఆయన అక్కసంతా మీడియా మీద వెళ్లకక్కినట్టయింది. ఇప్పుడు అదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ను హౌస్ అరెస్టు చేయించారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఇలా నిర్బంధానికి ప్రయత్నించటం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే గాదర్ కిషోర్ కాంగ్రెస్ పాలన మీద విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర 30 మంది పోలీసులను పెట్టి బయటకు రాకుండా కాపలా కాయిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే తీరును, కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ పోలీసు నిర్బంధం మీద కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుతున్నారని, తుంగతుర్తిలో ప్రతి గ్రామంలో రాజకీయ వివాదాలు సృష్టించి కక్షలు, కార్పణ్యాలు రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎండిపోతున్న పొలాలకు నీళ్లిమ్మని అడుగుతుంటే కాంగ్రెస్లో చలనం లేదని విమర్శించారు. మొత్తంగా సీఎం పర్యటన సందర్భంగా విమర్శలు ఎదుర్కోలేక ఎమ్మెల్యే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారంటూ విపక్షంతో పాటు స్వపక్షం కూడా ఆరోపించడం గమనార్హం.